కీర్తన గ్రంథము 119 అధ్యాయం 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడినటువంటి ఈ మాట నిజముగా మనం గమనిస్తే ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో చీకటిలో జీవిస్తున్నప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు, చీకటికరమైన క్రియలు కలిగి జీవిస్తున్నటువంటి తరుణాల్లో మనకి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యాన్నే గొప్పదిగా భావించి అంధకారంలో జీవిస్తున్నప్పుడు, అటువంటి స్థితిలో మనం ఉండగా మనకి తెలియచేయబడిన వాక్యము, మనం చదివిన వాక్యము మన జీవితాల్లో ఫలభరితమయ్యి మన జీవితాలకు వెలుగునిచ్చి, మన జీవితాలకు, మన నడవడికకు త్రోవగా, అంటే నడిచే జీవితానికి త్రోవగా నడిపించబడుతున్నప్పుడు నిజముగా ఆ రుచి వర్ణనాతీతం. ఈ రోజున క్రైస్తవులుగా మనమంతా కూడా ఆ రుచిని గుర్తించామా? దేవుని వాక్యమే మనకు పాదములకు దీపముగా నడిపించబడుతుంది, మన త్రోవకు వెలుగుగా ఉన్నది. ఆ వాక్యమును మనము గ్రహిద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము, వాక్యానుసారమైనటువంటి క్రియలతో కూడినటువంటి మాదిరిని అనేక మంది కనపరుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.